అందరికీ నమస్కారం. నేను మీ శ్యాంప్రసాద్ రెడ్డి కోరిసిపాటి. నారదా మీడియాకి స్వాగతం. కేంద్ర క్యాబినెట్లో ముస్లింల నుంచి ఒక్కరికి కూడా కేంద్రంలో మంత్రి పదవి ఇవ్వలేదు, ఇదేం దారుణం అంటూ కొంతమంది నిత్య అసంతృప్త వాదులు వాదిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనంగా మరికొన్ని ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అవేంటో చూద్దాం. 1948 నుంచి కాశ్మీర్ లోయలో ఒక్క హిందూ ఎంపీ కూడా లేడు ఇప్పటి వరకు. అలాగే 1948 నుంచి కాశ్మీర్కి హిందూ ముఖ్యమంత్రి లేరు. లక్షద్వీపు, ముర్షిదాబాద్, మలప్పురం చరిత్రలో ఎప్పుడు హిందూ ఎంపీలు లేరు అసలు. 1984 నుంచి హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి హిందూ ఎంపీ లేరు. 1971 నుంచి కిషన్గఢ్కి హిందూ ఎంపీ లేరు. అవన్నీ ముస్లిం మెజారిటీ సీట్లు. ఇప్పుడు క్యాబినెట్లో ముస్లింలకు చోటు లేదని తెగ బాధపడిపోతున్న వాళ్ళెవ్వరూ ఇన్నేళ్లలో అక్కడెక్కడా హిందువులు ఎన్నిక కావడం లేదేంటని ప్రశ్నించరు. నిజానికి ముస్లింలు మెజారిటీగా ఉన్నటువంటి చోట ఎక్కడా లౌకికవాదం పనిచేయదు. వాళ్ళు మైనారిటీగా ఉన్న చోట మాత్రం లౌకికవాద పాఠాలు బోధిస్తారు. ముస్లింలకు మంత్రి పదవులు ఇవ్వలేదని కొందరు బాధపడిపోతున్నారే, జైనుల నుంచి ఎవరికైనా కేంద్ర క్యాబినెట్లో పదవి ఇచ్చారా? పార్సీల నుంచి ఇచ్చారా? బౌద్ధుల నుంచి ఇచ్చారా? కానీ విచిత్రం ఏంటంటే ఆ ప్రశ్నలు అడిగేవాళ్ళు అయ్యో ముస్లింలకు క్యాబినెట్లో చోటివ్వలేదే అని ముసలి కన్నీరు కారుస్తారే కానీ పైన మనం అనుకున్నట్టుగా జైనులకు ఇవ్వలేదే, పార్సీలకు ఇవ్వలేదే, బౌద్ధులకు ఇవ్వలేదే అని మాత్రం ఆవేదన చెందరు. ఎందుకంటే జైనుల్ని, బౌద్ధుల్ని అదృష్టవశాత్తు సెక్యులర్ వ్యాధిగ్రస్తులు కూడా హిందువుగానే భావిస్తారు. అది నిజం కూడా. పార్సీలైతే పూర్తిగా ఈ జాతీయతలో భాగంగానే కలిసిపోయారు. అసలు ముస్లింలు బీజేపీని ఎప్పటికైనా తమదిగా భావిస్తారా? కానీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎప్పుడైనా వాళ్ళపైన ఎలాంటి వివక్ష అయినా చూపిందా? చూపలేదే. ఇళ్ళు, స్కాలర్షిప్లు, సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ ఇచ్చినట్టుగానే సమానంగానే ఇచ్చింది కదా. కానీ నిజానికి బీజేపీకి మద్దతు ఇచ్చేటువంటి ముస్లింల సంఖ్య చాలా తక్కువగా ఉండడం మనం గమనించడంలా. ముస్లింల్లో ఉన్నటువంటి విద్యాధికులు కూడా వాళ్ళలో ఉన్నటువంటి మతవాదులకు భయపడి పెద్దగా ఇటువైపు రావడం లేదు కదా. పోనీ గతంలో అంటే కమ్యూనికేషన్ తక్కువ కాబట్టి అర్థం చేసుకోలేకపోయారనుకోవచ్చు. ఇప్పుడు ఇంత సోషల్ మీడియా ఒరవడిలో కూడా ముస్లిం డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు కూడా ఎందుకు జాతీయవాదానికి దూరంగా ఉంటున్నారు? ఎందుకు బీజేపీకి దూరంగా ఉంటున్నారు? అబద్ధాలే ఎందుకు నమ్ముతున్నారు? కొందరు పైన బీజేపీతో కాంటాక్ట్లో ఉన్నా కేవలం కాంటాక్ట్లోనే సరిపెట్టేస్తున్నారు. పూర్తి స్థాయి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. ఇది నిజానికి మన దేశం సమస్య ఒక్కటే కాదు. ప్రపంచంలో ఎక్కడైనా ఏ దేశపు జాతీయ ప్రవాహంలో కూడా వాళ్ళు కలవడం లేదు. కలవకపోయినా ప్రభుత్వాలు మాత్రం వాళ్ళ కోసం అన్నీ ఏర్పాటు చేయాలి, కోరికలన్నీ తీర్చాలి, ఇంకా అవసరమైతే దౌర్జన్యాలు కూడా సహించాలి. ఈ పరిస్థితి మార్చడానికి ఆ మత పెద్దలు ఏమైనా పూనుకుంటున్నారా అంటే పూనుకోరు. ఎందుకు? తమ మతం వాళ్ళు దేశానికి, జాతికి, జాతీయ భావనకి ఎంత దూరం జరిగితే అంత మంచిదనేది ఆ మత పెద్దల యొక్క అభిప్రాయమేమో. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఆ మనస్తత్వం ఏమీ మారలేదు. బుజ్జగింపులకు అలవాటు పడిపోయారు, సంతుష్టీకరణకు అలవాటు పడిపోయారు. ఇక సెక్యులర్ వ్యాధిగ్రస్తులు సరి ఆ సమూహాన్ని భయపెట్టి వాళ్ళలో అభద్రతని పెంచి సొమ్ము చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. క్రైస్తవులు కూడా తక్కువేమీ తినలే. ఎంత వీలుంటే అంత ఈ దేశపు మానసికతకు, స్వభావానికి అంత దూరంగా జరిగేటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేస్తూనే ఉన్నారు. ఈ అలవాటు మానుకుంటే తప్ప, తమని తాము ఈ విశాల సంస్కృతిలో, జాతీయతలో భాగంగా మార్చుకుంటే తప్ప అందరికీ, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ, దేశానికి మంచి జరగదు. అసలు నిజానికి అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా మతపరమైన మైనారిటీలంటే ఎంత సంఖ్య, ఎంత జనాభా అన్నదాన్ని బట్టి చూడాలి కదా. అసలు ఏ దేశంలోని జనాభా అయినా మైనారిటీ, మెజారిటీ కింద ఎందుకు విభజన చేయబడాలి? రకరకాల దేవుళ్లను కొలిచినంత మాత్రాన మైనారిటీ, మెజారిటీ ఎలా అవుతారు? సో ఈ నిర్వచనాలు కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ లేదా హిందువులు చెప్పినట్టు నేషన్ ఫస్ట్, రిలీజియన్ నెక్స్ట్, దేశం మొదట, మతం చివర అని వాళ్ళు ఎప్పుడైనా చెప్పగలరా? రాజ్యాంగమే మా అధిష్టాన దేవత అని బీజేపీ చెప్పినట్టుగా ఆ మత పార్టీలు అనగలవా? తేడా అక్కడే ఉంది. ఒక మత వర్గానికి మంత్రి పదవి లేకపోతే మిన్ను విరిగేమీ మీద పడిపోదు. ముందు జాతీయ జీవన ప్రవాహంలో అభిన్నంగా వాళ్ళు కలిసిపోయేటువంటి వ్యవస్థలను ఆ మతాచార్యులు వాళ్ళలో పెంచాలి. తర్వాత ఏ ప్రత్యేకమైనటువంటి కోరికలు అవసరం లేకుండానే వాళ్ళ యొక్క అవసరాలు, కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి ఆటోమేటిక్గా. జై హింద్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి.